హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వచ్చేసి లీడ్ ఛానల్ వచ్చేసి అప్పిలోకి వచ్చి ఉంటాడు ఫ్యాషన్ వీక్ కోసము. సరే అనేసి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఇంకా కాంగ్ కూడా ఉంటాడు. కాంగ్ వచ్చేసి ఇంకా మాట్లాడుతూ ఉంటాడు మెయిన్ స్ట్రీమ్కి ఏం చేయాలా ఏమి అనేసి ఆలోచిస్తూ ఉంటే ఇంకా వచ్చేసి ఫ్యాషన్ డిజైన్ గురించి తను ఆలోచిస్తూ ఉంటాడు. అసలు తను ఎందుకు వచ్చాడని తెలియడానికి ఇది. సో తను వచ్చేసి ఫ్యాషన్కి సంబంధించింది చూస్తూ ఉంటాడు. ఇంకా అదే టైంకి తను వచ్చేసి వెయిట్ చేస్తూ ఉంటుంది వెళ్ళడానికి. ఇంకా అప్పుడు తను చూసి షాక్ అవుతుంది. షాక్ అలాగే ఉండిపోతుంది. ఇంకా తను చూసి ఇదిగో ఇది నీ వ్యాలెట్ మర్చిపోయా తీసుకో అనేసి అంటుంటే తను షాక్ అయిపోతుంది. సో సారీ అనేసి తను తీసుకునేసి ఇంకా తన దగ్గరికి వెళ్ళిపోతుంది. సో నువ్వు రీచాను కదా అంటే అవును అంటే నువ్వేనా ఇక్కడ కొత్తగా హైర్ అయ్యింది అనేసి తను అడుగుతాడు. రీచాను అవును నేనే అనేసి తను చెప్తూ ఉంటుంది. సరే అనేసి వాళ్ళతో నేను నైస్ టు మీట్ యూ అనేసి మిస్ నామ్ అనేసి చెప్తాడు. ఏంటి నా పేరు నీకు తెలుసు అంటే తెలుసు అనేసి తను హ్యాండ్ ఇస్తాడు. సో ఇప్పుడు తనంతే హ్యాండ్ తీసుకునేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. తన ఫ్యాన్ తనకి హ్యాండ్ ఇచ్చాడనేసి రచ్చగోల చేసేసి ఉంటుంది. సరే అనేసి తన దగ్గర ఒక చైన్ ఉంటుంది. ఆ చైన్ వచ్చేసి తను డిజైన్స్ చేసి ఉంటాడు. ఫాస్ట్లో వచ్చేసి తను కొందరి దగ్గర కలెక్ట్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు ఎస్పెషల్లీ ఆ చైన్ చేసి ఉంటాడు. సో ఆ చైన్ చేసే టైంకి తను డిస్ప్లే చేసి ఉంటే తను నాకు ఈ చైన్ కావాలి కదా నా బర్త్డే ప్లేస్ ఇస్తారా అంటే నేను ఇవ్వను అనేసి అక్కడ వర్క్ షాప్ అయినా చెప్తాడు. సో ఆ తర్వాత తను వెళ్ళేసి ఇస్తాడు. ఇంకా అందరూ హ్యాపీగా తాగేసి ఇంకా హ్యాపీగా తను వెళ్తూ ఉంటారు. ఇంకా అక్కడ ఇంకా వచ్చేసి బయట ఫోటో చూసేసి తను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా తన ఫోటో చూసేసి ఇంకా ఏమంటే మా ఫ్రెండ్స్తో పోయి తను నాకు ఇలా షేకింగ్ ఇచ్చారనేసి గొప్పగా చెప్తా ఉంటుంది. సో ఎందుకు పిచ్చికి లాగా నవ్వుతున్నావు అనేసి అందుకే నాకు షేకింగ్ ఇచ్చాను నా ఫ్యాన్ అనేసి ఊరికే అంటుంటుంది. సో తను చైన్ ఇచ్చింటాడు. సో సరే అనేసి ఇంకా ఆఫీస్కి వెళ్తాడు. ఏమంటే అంటే న్యూయార్క్లో కొద్దిగా ఇది ఉంటుంది అంటే అవునా న్యూయార్క్కి వెళ్ళాలా మంచి పర్ఫార్మెన్స్ నుంచి ఎంప్లాయీని పంపిస్తారు అనేసి అక్కడ ఉండే అమ్మాయి చెప్తుంది. అవునా అంటే ఎవరు సెలెక్ట్ చేస్తారు అంటే కాంగ్ సెలెక్ట్ చేస్తారు అంటే కాంగ్ సెలెక్ట్ చేస్తారా అంటే కాంగ్ ఎలాగైనా ఇంప్రెస్ చేయాలన్నా అనేసి తనకు చెప్తూ ఉంటుంది. సో కాఫీ అడిగితే కాఫీ ఇస్తే నాకు వద్దు అని చెప్పేసి అంటాడు. ఇంకా ఆర్డర్ కూడా తను వ్యూ చేస్తూ ఉంటాడు. సో నువ్వు కూడా చూడడం ఇష్టమా అంటే సరే నాకు అడ్డంగా మా పక్కన పో అనేసి అని చెప్తూ ఉంటాడు. సో తను ఎలాగైనా ఇంప్రెస్ చేయాలనేసి ఆలోచిస్తూ ఉంటుంది. సో ఏమైందంటే ఎస్సీలో వర్క్ చేస్తుంటుంది కదా అక్కడ కిమ్ అనే ఉంటాడు. అతను వచ్చేసి తన సబార్డినేట్ ఏమో అనేసి తను చెప్తుంటాడు. సో తను ఎలాగైనా చేయాలి అంటుంటే కొందరు వచ్చేసి ఆన్లైన్లో పోస్ట్ చేసి ఉంటారు రీచాను. ఆ తర్వాత కాన్ వచ్చేసి ఇద్దరు డేటింగ్ వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉన్నారు వాళ్ళిద్దరు గేమ్ అన్నట్టు తను చెప్తుంటారు. సో సరే అనేసి ఇంకా తను అదే టైంకి వాళ్ళ రూమ్లోనే పడుకుంటాడు. ఏంటి ఇక్కడ వచ్చి పడుకున్నావు అంటే సరే నేను ఇప్పుడు చేశాను ఇది తినేసి వెళ్ళు అంటే సరే అనేసి తనకు గిఫ్ట్ ఇచ్చింటాడు. తనకి వేరే అమ్మాయి గిఫ్ట్ ఇచ్చింటుంది. దాంట్లో కేక్స్ ఉంటాయి. సరే అనేసి కేక్ అంటే కేక్ లాగా ఫుడ్ ఉంటుంది. సరే అనేసి ఒక కేక్ తీసుకొని తింటాడు. బాగానే ఉంటుంది. సరే అనేసి ఇంకొక కేక్ తీస్తాడు. దాంట్లో ఇన్నర్ ఉంటుంది. అదే దాంట్లో వచ్చేసి ఒక స్లిప్ కూడా ఉంటుంది. ఆ స్లిప్లో ఐ లవ్ యూ చంగ్ అనేసి ఉంటుంటుంది. సో అంతలోపల టయానికి మన మ్యామ్ వస్తుంది. సార్ మీటింగ్ ఉంది సార్ అంటే సరే వెయిట్ చేస్తూ ఉంది వస్తానని చెప్పేసి తను వచ్చేసి లోపల పెట్టేసి ఆ స్లిప్ తను రాసి ఉంటుంది గ్రీటింగ్ కార్డు. ఆ గ్రీటింగ్ కార్డు వచ్చి కింద పడిపోతుంది. ఇంకా తనకి కోపం వస్తుంది. ఏంటి ఆ చెత్త నా కొడుకు ఏం ఇచ్చినావు అంటే నాకు తెలియదు రాదు వేరే వాళ్ళు ఇచ్చారా అనేసి అంటూ ఉంటే ఇంకేమన్నా వచ్చేసి తన ముందర ఇంప్రెస్ అవ్వడానికి తనకి ఏదో ప్లాన్ చేస్తూ ఉంటుంది. సరే బాగుందిలే అనేసి ఇంకేదైనా బెటర్గా ఉందా అనేసి ఆలోచిస్తూ ఉంటాను. సరే అనేసి తను వచ్చేసి అన్ని వర్క్ చేసుకునేసి తన రూమ్కి వెళ్ళి ఉంటుంది. ఆ కాంగ్ రూమ్కి వెళ్తే అక్కడ వచ్చేసి చాన్ ఫోటో ఉంటుంది. అందరూ కలిసిన ఫోటో ఉంటుంది లీచాన్ ఫోటో. సో అక్కడ వచ్చేసి కాంగ్ వచ్చేసి లీచాన్ని చూస్తూ ఉంటాడు. ఏంటి ఇతను ఇక్కడ చూస్తున్నాడు తన్నే చూస్తున్నారు అందరు ఫోటో అని చూస్తుంటే తిని కాంగ్ చూస్తున్నాడు అనేసి అంటుంటే అక్కడ
గ్రీటింగ్ కార్డ్‌లో వచ్చేసి ఐ లవ్ యూ లిచాన్ అనేసి ఉంటుంది. ఇంక తనొచ్చి వామ్మో! ఏంటి అనేసి ఇంక తను ఆ ఫోటోని చూసి ఏమైపోయినాడు అనేసి అంటుంటే, ఏమైంది ఏమంటే ఇదిగో ఫైల్ అంటే, సరే సరే అనేసి తను వెళ్ళిపోతారు. ఇంకా లీచా నీకెలా తెలుసు అంటే, లీచా నేను ఫ్రెండ్స్. తను నాకు తెలుసు. అంటే మీరెందుకు ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నారు అంటే, నేను ఆ పిల్ల కోసం వర్క్ చేస్తున్నాను అనేసి తను చెప్తాడు. ఇంకా నువ్వెందుకు వర్క్ చేస్తున్నావు అంటే, నేను ఒకతన్ని కలవడానికి వచ్చాననేసి అంటుంటుంది. ఏంటి అంటే, అలా కాదు నేను మంచిగా ఉండడానికి, మంచిగా అది చేయడానికి వచ్చాను. నేను మంచిగా సంపాదించాలా, మంచిగా ఒక పేరు తెచ్చుకోవాలా, బ్రాండ్ క్రియేట్ చేయాలి అందుకే వచ్చాననేసి ఇంకా అక్కడ ఫ్యాషన్ షో జరుగుతుంటే అక్కడ ఒక ప్లేస్ జరుగుతూ ఉంటుంది. ఆ ప్లేస్‌కెళ్ళేసి చూస్తూ ఉంటారు. సో, అంతా అక్కడ రెడీ చేస్తుంటారు ఫ్యాషన్ షోకి సంబంధించి. తను ఫ్యాషన్ వాక్ చేస్తుంటే అదంతా చూస్తూ ఉంటుంది. సో, ఏమైంది ఏమంటే సో, అందరూ వచ్చేసి భయపడుతుంటే తిను నడుచుకుంటూ వెళ్ళి షో చేస్తుంది. తను పడిపోతూ ఉంటే ఇంకా కామ్‌గా వచ్చేసి పట్టుకుంటాడు. సారీ సారీ అనేసి. ఇంకా అదే టైంకి ఇంకో పక్కన లీజెండ్ యాక్టర్ కదా! తను వేరే అమ్మాయితో ఈ ప్రెస్ జరుగుతూ ఉంటుంది. సో, మీకు తనకేమైనా మధ్యలో ఏముందా అంటే, లేదు లేదు నాకు అలాంటి అమ్మాయి కావాలి అనేసి తను చెప్తారు. సో, వీళ్ళిద్దరూ ఆల్రెడీ డేటింగ్‌లో ఉంటారు. కానీ తను బ్రేకప్ చెప్పేస్తాడు. ఎందుకు బ్రేకప్ చెప్పావు అంటే, అంటే నువ్వు బ్రేకప్ చెప్తే నేను సెలెక్ట్ చేసుకోవాలా? నేను సెలెక్ట్ చేసుకోను. నాకు అలాంటి పనులు కాదు అనేసంటే, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటానని చెప్పేసి అంటుంటారు. ఏమైందిరా ఏమనేసి లీచన్‌కి కాల్ చేస్తూ ఉంటారు. మనం నైట్ అంతా గడిపాము. అప్పుడే నన్ను మిస్ అయిపోయినావా అంటే, ఏంటి ఆల్ నైటా అనేసి ఇంకా నామ వచ్చేసి పక్కనే ఉంటుంది. రేయ్ జోక్ చేసింది చాలు ఆపురా అంటే, మనిద్దరం కలిసి ఉన్నాం కదరా మార్నింగ్ వరకు అనేసి ఇంకా తను చెప్తుంటే తనకి ఇంకా డౌట్ పెరిగిపోతూ ఉంటుంది. సో, సరేలే గానీ నువ్వు ఇచ్చింది బయటకి పంపించేస్తుంటే, నాకు తెలీదురా వేరే అమ్మాయి ఇచ్చారు. నేను తోసేసాను అనేసి అంటుంటే, సో, తనొచ్చేసి తను లెటర్ రాసింది గుర్తు చేసుకుంటూ ఉంటుంది. గ్రీటింగ్ అవి చాననేసి. సో, అది గుర్తు చేసుకుంటుంది. పాపం తిను వన్ సైడ్ లవ్ ఏమో అనేసి అనుకోని ఫీల్ అవుతూ ఉంటుంది. సరే సరేలే అనేసి ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా తన ఆఫీస్‌కి వెళ్లి వర్క్ చేస్తుంటే లీచన్ కనిపించినట్టు తను చూస్తూ ఉంటుంది. సో, నువ్వు డీఎక్స్‌ఎన్‌ఎక్స్‌లో ఉన్నావు కదా! సో, నువ్వే కదా! నువ్వు ప్యామ్ కదా! అంటే అవునవును అనేసి తను చెప్తాడు. సో, వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ తన ఫోన్ నంబర్ ఇస్తాడు. నువ్వు కాల్ చేయి నాకు ఎప్పుడైనా అనేసి తన ఫోన్ నంబర్ ఇస్తే తను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటి సెలబ్రిటీ నీకు నెంబర్ ఇచ్చాడు అనేసి అంటే, సరే సరే ఫోన్ చెయ్యి అనేసి ఇక ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే వేరే అమ్మాయి అడుగుతుంది. డైరెక్టర్ లీని అనేసి ఇంకోసారి కాల్ చేయొద్దు అని చెప్పింటారు. తను అదే ప్లాన్‌కి షూటింగ్‌కి వెళ్ళింటాడు ఫోన్ పెట్టేసి. సో, అనేసి సరే అనేసి తను ఫోన్ చేసినట్టు లేకుండా తను డిలీట్ చేసేస్తుంది ఆ అమ్మాయి. ఇంకా మార్నింగ్ లేసేసి ఫోన్ నెంబర్ పోయుంటుంది. సరే సరే అనేసి ఇంక తను ఆఫీస్‌కి వెళ్ళడం, ఇంక తన గురించి ఆలోచిస్తుంటే తన బోర్డ్ చూస్తూ ఉంటాడు. తను బోర్డ్ చూస్తూ ఉంటే తను చాలా ఫీల్ అవుతున్నాడు అనేసి ఇంకా నాకు కూడా ఫీల్ అవుతూ ఉంటుంది. అయ్యో! ఏంట్రా నాయనా తన ఫ్రెండ్‌గా నాకు పక్కుండి తనకి మంచి సపోర్ట్ ఇస్తాను. తను బాధపడకుండా చేస్తాననేసి ఇంకా కామ్ దగ్గరికి వెళ్తుంది. సో, ఇదిగో కాఫీ అనేసి కాఫీ తాగుతాడు. ఇంక తనొచ్చేసి ఇంకా ఏంటి తను ఎక్కువ కాఫీ తాగడు. ఆ కాఫీ అలవాటయిపోతుంది తనకి. తనిచ్చేసరికి సైలెంట్‌గా తాగుతాడు. ఏమైంది ఏమి అనేసి అంటుంటే తిను ఏదో వర్క్ చేసి ఉంటుంది. ఆ వర్క్ వచ్చేసి తన కొలీగ్ వచ్చేసి దొంగలు చేసుంటుంది. ఎవరో నా కంప్యూటర్ ఇది చేశారనేసి ఇంక నైట్ అంతా వర్క్ చేసుకుంటూ ఆడే ఉంటుంది. తను కూడా అదే టైంకి తాను కూడా అదే టైంకి అక్కడే ఉంటాడు. సో, తను సబ్ స్టేషన్‌లో చేసుకొని ఉంటుంటే ఇంక తనొచ్చేసి గొడవ పడతాడు. తనొచ్చి షాక్ అవుతుంది. సరే వస్తావా అంటే, లేదు లేదు థాంక్స్ అంటే, సరే పో నేను వెళ్తా అనేసరికి, సరే పోదాం పద అంటే, ఇక్కడేనా మీ ఇల్లు అంటే, నాకు కూడా ఇటుపక్కే ఇల్లు అనేసి తను చెప్తూ ఉంటాడు. సరే సరేలే గానీ నువ్వేం ఫీల్ అవ్వద్దు అనేసి తనకేదో ఓదార్చినట్టు చెప్తూ ఉంటుంది. ఏంటి ఏం చెప్తుంది అనేసి, ఇదేనా నువ్వు ఉండేదంటే, అవును ఇక్కడే నేను ఉండేది అనేసి తను చెప్పేసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే అంతలోపల అక్కడికి ఒక బండి వస్తుంది. సో, ఆ బండికి యాడ గుద్దుకుంటాడనేసి కాళ్ళు పట్టుకొని లాగేస్తుంది. అంతే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయిపోతుంది. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.